భారతదేశం మొత్తం మీద ఇష్టకామేశ్వరి అన్న పేరుతో ఉన్న ఒకే ఒక్క ఆలయం, శక్తివంతమైన శైలపుత్రి దేవాలయమే ఈ ఇష్టకామేశ్వరి దేవాలయం. చాలా కాలం క్రితం వరకు చంద్రకళలతో, ఒక్కోసారి కుంకుమ రంగులో, ఒక్కోసారి బంగారు రంగులో దర్శనమిచ్చేది ఈ అమ్మ విగ్రహం. ఒక చేతిలో శివలింగం, ఇంకో చేతిలో రుద్రాక్షమాల, పై 2 చేతులతో కమలాలు ఉన్న రూపం ఆ తల్లిది. ఆ రూపం శివుని భర్తగా పొందటం కోసం హిమవంతుని పుత్రికగా ఆ తల్లి తపస్సు చేసిన రూపం. శ్రీశైలానికి 20 కిలోమీటర్ల దూరంలో వెలసి భక్తుల కోరికలను నెరవేరుస్తూ వారి విశ్వాసాన్ని మరింత బలపరుస్తోంది. ఈ అమ్మ విగ్రహం రాతితో చేసినదే అయినా నుదుటి వద్ద కుంకుమ పెట్టినప్పుడు మృదువుగా చర్మం ఉందా అన్నట్లుగా మనకు అనుభవం అవుతుంది. విగ్రహమా మానవ కాంతన అన్నట్లుగా ఉండటమే ఈ విగ్రహ విశిష్టత. ఎన్నో శతాబ్దాల క్రితం ఈ విగ్రహం అడవిలో కొందరు చెంచుల వారికి దర్శనమిచ్చింది. వారే ఆ విగ్రహానికి పూజలు మొదలుపెట్టారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు వారి వంశస్థులు నేటికి ఆలయ అర్చకులుగా సేవలు అందిస్తున్నారు. ఈ అమ్మకి సంబంధించిన స్తుతి ఇప్పటి వరకు ఏ పురాణాలలోనూ లేదు. శ్రీ లక్ష్మణ యతీంద్రుల వారు ఇష్టకామేశ్వరి స్తుతిని మనందరికీ అందించినవారు. ఆ ఆలయంలో ఈ స్తుతిని మనం చూడవచ్చు.